తైవాన్ ఇక చైనా హస్తగతం అవుతుందేమో చూడాలి. ఎందుకంటే రేపే ఎన్నికలు. అక్కడ చైనా పెత్తనాన్ని ప్రశ్నిస్తున్నటువంటి విలియం లాయ్ చింగ్ టీ 64 ఏళ్ళు మృదు స్వభావ పేరుంది. తైవాన్కి స్వయం పాలన హోదాను నిలబెట్టడానికి చాలా ఏళ్ళుగా పోరాటం సాగిస్తున్నారు. చైనా పెత్తనాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. తైవాన్ స్వతంత్రం కోసం పోరాడుతున్నటువంటి యోధుడిగా తనను తాను అభివర్ణించుకునేటువంటి విలియం లాయ్ చింగ్ టీ అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో వైద్య విద్య అభ్యసించిన ఆయన పోటీలో ఉన్నారు. మరోవైపు చైనాకు అనుకూలమైన హో యూ హీ కౌమింటాంగ్ కేఎంటీ పార్టీ నేత 68 ఏళ్ళు ఈయన ఎన్నికల ప్రచారం దూసుకెళ్తున్నారు. చిన్నప్పుడు తన కుటుంబ వృత్తైన పందుల పెంపకం చేపట్టారు. పంది మాంసం ఎక్కిరించారు. విద్యాభ్యాసం అనంతరం పోలీసు అధికారిగా పనిచేశారు. పందులు పట్టుకోవడానికి చిన్నప్పుడు నేర్చుకున్న నైపుణ్యం పోలీసు అధికారిగా ఉన్నప్పుడు చాలాసార్లు పనికొచ్చిందని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. చాలా హై ప్రొఫైల్ కేసులను సమర్థవంతంగా ఛేదించారు. హంతకులను అరెస్ట్ చేశారు. పదవి విరమణ తర్వాత 2010లో రాజకీయాల్లోకి చేరారు. 2018లో న్యూ తైపీ నగర మేయర్గా కూడా ఎన్నికయ్యారు. 2022లో మరోసారి మేయర్గా విజయం సాధించి పోలీసు అధికారిగా మేయర్గా ఆయన పనితీరు ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఆయన పార్టీ ప్రధానంగా ఈయన్నే ఇప్పుడు చైనా నెత్తిని పెట్టుకుని చూస్తోంది, తనని ప్రోత్సహిస్తుంది. ఇంకోవైపు తైవాన్ పీపుల్స్ పార్టీ టీపీపీ నుంచి 64 సంవత్సరాల కోవెంజీ రేసులో నిలిచారు. ఆయన వైద్యుడిగా పనిచేస్తూ 10 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో జరిగినటువంటి సన్ఫ్లవర్ ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పట్లో చైనాకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఆ తర్వాత కోవెంజీ 2015లో తైపీ మేయర్గా కూడా ఎన్నికయ్యారు. 8 ఏళ్ల పాటు అదే పదవిలో సేవలు అందించారు. ఇప్పుడు ఆయన పోటీ పడుతున్నారు. ఓవరాల్గా చూస్తే డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ 61 స్థానాలు లాస్ట్ ట్రిప్ గెలిచింది. 2020లో జరిగిన ఎన్నికల్లో కోమిడాంగ్ పార్టీ 38 స్థానాలు గెలిచింది. తైవాన్ పీపుల్స్ పార్టీ 5 స్థానాలు గెలిచింది. ఇతరులు 9 స్థానాలు గెలిచారు. ఇప్పుడు కోమిడాంగ్ పార్టీనే కీలకమైనటువంటి పోటీదారైంది. దానికి చైనా వెనకుండి ప్రోత్సహిస్తోంది, చైనాకు అనుకూలంగా ఉన్నటువంటి విధంగా. ఎందుకంటే చైనా డైరెక్ట్గా యుద్ధం చేసి తైవాన్ని లాక్కోవడం కంటే అక్కడ ఉన్నటువంటి ఎన్నికల్లో తన వాడిని ఈ కోమిడాంగ్ని కనుక తీసుకొచ్చుకుంటే హోయూహీని గెలిపించుకుంటే కనుక ఆటోమేటిక్గా తైవాన్ తమ చేతుల్లోకి వచ్చేస్తుంది. ఎట్లయితే ఇంతకుముందు హాంకాంగ్ని అక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో జోక్యం చేసుకుని తనకు కావాల్సినటువంటి వాళ్ళని ఎంపిక చేయించుకుని తద్వారా ఇప్పుడు హాంకాంగ్ని హస్తగతం చేసుకొని చైనా అట్లా తైవాన్ని హస్తగతం చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంది.